మేమిద్దరం కలిసి 8 నెలల పాటు కష్టపడి తయారు చేసిన ప్రాజెక్ట్ కారును నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మేస్తున్నాడు, కేవలం తన గర్ల్ ఫ్రెండ్ను బాలికి తీసుకువెళ్లడం కోసం. ఆ కారు తయారీలో తుస్సు శాతం శ్రమ నాదే, 80% విడిభాగాల ఖర్చు కూడా నేనే భరించాను. కానీ కారు అతని పేరు మీద రిజిస్టర్ అయి ఉండటంతో వచ్చే లాభం మొత్తం తనకే చెందుతుందని అతను నాకు చెప్పాడు. నా కష్టానికి అతను ఇచ్చిన ఆఫర్ కేవలం $500. టర్బో సెటప్ కోసం వేల ఖర్చు చేశాను. నా గోళ్ల కింద గ్రీజు పేరుకుపోయేలా వందల గంటలు కష్టపడ్డాను. కానీ చివరికి నేను అతని విహారయాత్ర కోసం డబ్బులు సంపాదిస్తున్నానని తెలిసింది. నేను పూర్తిగా మోసపోయానన్న భావన కలిగింది. కానీ అప్పుడే నేను ఒక ప్లాన్ వేశాను. మేము లాభాలను సమానంగా పంచుకుంటామని అంగీకరించిన విషయం గుర్తుచేస్తూ అతనికి చాలా ప్రశాంతంగా ఒక మెసేజ్ పంపాను. అతను వెంటనే ఆ ఎరను మింగాడు. అవును, మొదట్లో 50-50 అని చెప్పుకున్నాం, కానీ చట్టబద్ధంగా ఇది నా కారు. నీకు 500 ఇస్తున్నందుకు సంతోషించు అని రిప్లై ఇచ్చాడు. నేను ఏమీ చేయలేనని తన అహంకారంతో ఆ ఒప్పందాన్ని అతను రాతపూర్వకంగా అంగీకరించాడు. సరిగ్గా ఆ క్షణమే అతను ఓడిపోయాడు. నేను ప్రతి ఒక్క రసీదు, స్క్రీన్ షాట్, నా బ్యాంక్ స్టేట్మెంట్స్ మరియు ప్రొఫెషనల్ షాప్ రేటు ప్రకారం నా శ్రమకు సంబంధించిన బిల్లును అతనికి పంపాను. ఒకవేళ అతను ఆ అమ్మకాన్ని ఆపకపోతే సోమవారం చిన్న క్లెయిమ్స్ కోర్టులో కలుస్తానని చెప్పాను. అతని అహంకారం ఒక్క క్షణంలో మాయమైపోయింది. 2 రోజుల తరువాత తన కొడుకు ప్రవర్తనకు సిగ్గుపడిన అతని తండ్రి ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. నా మాజీ స్నేహితుడు పూర్తిగా ఓడిపోయిన గొంతుతో నాకు ఫోన్ చేశాడు. నా విడిభాగాలు మరియు శ్రమకు ప్రతిఫలంగా లాభాల్లో 80% నాకే వచ్చేలా మేము సెటిల్ చేసుకున్నాము. నేను అతన్ని బ్యాంకు దగ్గర కలిసి ఆ డబ్బును డిపాజిట్ చేసుకున్నాను. అతను మేము ఇప్పుడు సమానంగా ఉన్నామా అని అడిగినప్పుడు, కారు విషయంలో మేము సమానంగానే ఉన్నామని, కానీ మా స్నేహం మాత్రం ముగిసిపోయిందని చెప్పాను. అతను బాలి ట్రిప్‌కు వెళ్తాడు, కానీ ఇప్పుడు అది చాలా తక్కువ బడ్జెట్‌తో సాగాల్సి ఉంటుంది.